వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విలాసాలకు చిరునామాగా మారిన వీఐపీ కల్చర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్ ప్రారంభించారు. అది కూడా తన సొంత కాన్వాయ్ నుంచే మొదలు పెట్టేశారు. పశ్చిమాసియా యుద్ధ జ్వాలల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మోదీ ప్రకటించినటువంటి పొదుపు మంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే సాధారణంగా ఒక దేశ ప్రధానమంత్రి రోడ్డుపైకి వస్తున్నారంటే గంటల ముందు నుంచే ట్రాఫిక్ ఆంక్షలు, డజన్ల కొద్దీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, భారీ భద్రతా దళాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారబోతుంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో దేశం పైన పడేటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి బాధ్యతను మోదీ భుజానికెత్తుకున్నారు. మార్పు నా నుంచే మొదలు కావాలి అన్నట్లుగా తన సెక్యూరిటీ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని ఎస్పీజీని ఆదేశించారు. ఒక ప్రధానమంత్రి తన భద్రతా వలయాన్ని తానే తగ్గించుకోవడం భారత రాజకీయాల్లో అత్యంత సాహసోపేతమైన ఆదర్శవంతమైనటువంటి నిర్ణయం. అలాగే పర్యావరణ హితం కోసం కాన్వాయ్లోని ఎలక్ట్రికల్ వాహనాలను తీసుకురావాలని నిర్ణయించిన మోదీ అక్కడ కూడా పొదుపు మంత్రాన్ని జపించారు. కొత్తగా కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యుత్ వాహనాలు కొనవద్దని, ఉన్నటువంటి వనరులని సమర్థవంతంగా వాడుకుంటే మార్పు తీసుకురావచ్చని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలకు సంబంధించి బ్లూ బుక్ నిబంధనలను అతిక్రమించకుండానే ఇంధన వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చో అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని. అయితే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ప్రభుత్వ యంత్రాంగంలో పెరిగిపోయినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులకు కళ్లెం వేయడమే కాకుండా పాలకుల విలాసవంతమైనటువంటి జీవన శైలికి స్వస్తి పలికింది. ఇక ప్రధానమంత్రి వేసినటువంటి అడుగు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ ఆడంబరాలకు కత్తెర వేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వంటి వారు ఇప్పటికే తన కాన్వాయ్లలో ఉన్నటువంటి వాహనాలను తగ్గించుకున్నట్లుగా ప్రకటించారు. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఇదే దారిలో అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల కాన్వాయ్లను 50% తగ్గించడంతో పాటుగా వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే మార్చాలంటూ కూడా ఆదేశించారు. ఇకపైన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు వర్చువల్ గానే నిర్వహించాలని సూచిస్తున్నారు. ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకూడదనేటువంటి ప్రధాని సంకల్పం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. అధికారం అంటే హంగులు కాదని, అదొక బాధ్యతని ఈ నిర్ణయంతో మోదీ మరోసారి నిరూపించారు. అయితే ప్రభుత్వ స్థాయిలో పొదుపు చేస్తూనే ప్రజలకు మోదీ ఒక భావోద్వేగ పూరితమైనటువంటి విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం కూడా దేశభక్తే అని ఆయన కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ముడి చమురు దిగుమతుల భారాన్ని తట్టుకోవాలంటే అనవసరమైనటువంటి విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని కోరారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు, అప్పులు చేసేటువంటి విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగులు, అనవసరమైనటువంటి బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు. మన వేడుకలు మన దేశంలోనే జరుపుకుందాం, మన సంపద మన దేశంలోనే ఉండేలా చూద్దాం అన్న మోదీ మాటలు ఇప్పుడు సామాన్యుల నుంచి సంపన్నుడి వరకు ఆలోచింపజేస్తున్నాయి. మొత్తం మీద యుద్ధాలు సరిహద్దులోనే కాదు, ఆర్థిక రంగంలోనూ జరుగుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా ఉండాలంటే పొదుపు ఒక్కటే మార్గమని ప్రధానమంత్రి గట్టిగా నమ్మారు. మార్పును మాటల్లో చెప్పడం కన్నా తన కాన్వాయ్ని తగ్గించుకొని చేతల్లో చూపించినటువంటి మోదీ తీరు ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారింది. మార్పు మోదీతోనే మొదలైంది. ఇక మారాల్సింది ప్రజలు మాత్రమే.